పహల్గం ఉగ్రదాడి పిల్లాడిని కిందకు దింపమని చెప్పి కర్ణాటక వ్యక్తిపై 3 నిమిషాల పాటు కాల్పులు. పహల్గం ఉగ్రదాడి మృతుల్లో బెంగళూరు వాసి భరత్ భూషణ్. ఈ నెల 18న భార్య కుమారుడితో కలిసి కాశ్మీర్కు వెళ్లిన ఫ్యామిలీ. హిందువులమని చెప్పగానే భరత్పై తోటాల వర్షం కురిపించిన ఉగ్రవాదులు. ఆ సమయంలో అతడి చేతిలో 3 ఏళ్ల తన కుమారుడు. పిల్లాడిని కిందకు దింపమని చెప్పి చనిపోయే వరకు 3 నిమిషాల పాటు కాల్పులు. ఈ నెల 18న తన భార్య కుమారుడితో కలిసి విహారయాత్ర కోసం కాశ్మీర్కు వెళ్లిన భరత్ ఏప్రిల్ 23న బెంగళూరుకి తిరిగి రావాల్సి ఉందని అతని అత్త విమల తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తన కుమార్తె ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని తెలియజేసిందని ఆమె తెలిపారు. తన కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం ముష్కరులు మొదట వారికి ఆధార్ కార్డులు చూపించమని అడిగారని ఆమె చెప్పారు. అలాగే మీరు ముస్లింలా లేక హిందువులా అని అడిగారట. హిందువులు అని చెప్పగానే భరత్ను కాల్చివేశారని తన కుమార్తె చెప్పినట్లు విమల తెలిపారు. ఏకంగా 3 నిమిషాల పాటు తన అల్లుడిపై కాల్పులు జరిపినట్లు ఆమె పేర్కొన్నారు. చనిపోయేంత వరకు కాల్పులు జరిపారని, చివరిగా తలపై కాల్చారని విమల చెప్పారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, కూతురు అల్లుడు ఆనందంగా తిరిగొస్తారని ఆశపడ్డ తమకు ఎప్పటికీ మరిచిపోలేని విషాదం మిగిలిందని ఆమె వాపోయారు.